బంగారం అంటే పసిడి కాదు, మన ఎల్లో కలర్ కాదు, బొగ్గు కూడా బంగారం అంటాం, నల్ల బంగారం అంటాం. ఇప్పుడు ఇక్కడ మేడారం సమ్మక్క జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. మహిళలు వేసుకుని ధరించే ఆ ఎల్లో కలర్ మెటల్ ని బంగారం అంటారు. ఇది బంగారం. సో కాళ్ళ కింద నల్ల బంగారం, కనుచూపు మేరలో కటిక దారిద్ర్యం, కాపాడేదెవరు, మా బతుకుల్ని మార్చేవారు ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ తోని ఒక స్లోగన్ పెట్టేసుకొని 2001లో అంటే ఎగ్జాక్ట్లీ 25 సంవత్సరాల క్రితం 8 గ్రామాల ప్రజల్ని ఏకం చేసి వారందరితోని మల్లారం అనే గ్రామాన్ని సెంటర్ పెట్టుకొని వేల సంఖ్యలో ప్రజల్ని నేను అప్పుడు బ్యానర్స్ కూడా రాసి, స్లోగన్స్ రాసి, డప్పులు తెప్పించి, పాటలు రాసి ఆ రోజుల్లో ఇలా నేను వేల సంఖ్యలో ర్యాలీలు తెచ్చాను. బ్యానర్స్ అదంతా మీ ఇనిషియేషన్ సార్ 25 ఏళ్ల క్రితం. అంటే అప్పుడు అనిపించింది నాకు కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, నేను సదుద్దేశంతో గనక ప్రయత్నం చేస్తే, స్వచ్ఛమైన మనసుతో గనక ప్రయత్నం చేస్తే, నలుగురు బాగు కోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఆ ప్రజలందరూ మనతోనే వస్తారని చెప్పి అనుకున్నా. అప్పుడు వేల సంఖ్యలో నేను ప్రజల్ని ఒకే చోటకు తీసుకురాగలిగిన, వారందరితో ర్యాలీస్ తీర్చగలిగిన. ప్రజానికి అప్పుడు ఈ రకంగా అప్పీల్ చేసి ప్రజల యొక్క సపోర్టు, ప్రజల యొక్క అప్పీల్ అర్థం చేసుకోవాలి. ప్రజల సపోర్టు ప్రభుత్వం వైపు ఉంది. ప్రజలకు అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కదలి రావాలని చెప్పేసి ఆ రోజుల్లో నేను తీసుకున్న ఆ యొక్క స్టెప్ కి ప్రజల నుండి సపోర్ట్ వచ్చేసి, పిల్ల, పాప, ముసలి, ముతక, పెద్ద, చిన్న, ఆడ, మగ అందరూ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ రోజుల్లో ఈ సోకాళ్ళు డాంబర్ రోడ్ కదా, ఆ రోడ్లు మీకు అర్థమైన అనుకుంటా, అందరూ కొన్ని వేల సంఖ్యలో అక్కడికి తరలి రావడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా అప్పుడు ఇదంతా చూసి తెలిసి అక్కడికి వచ్చారు. అంటే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, తర్వాత అప్పుడు ఎంపీ గారు మేడం సుగుణ కుమారి గారు, పెద్దపల్లి ఎంపీ గారు, వారిద్దరు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కళ్ళతో చూసారు. వాళ్ళ ప్రజలందరితో ఉద్దేశించి మాట్లాడడం